చంద్రబాబు గారు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నాయో, ఎవరైతే అర్హత ఉండి వాళ్ళందరికీ ఎక్కడ మధ్యలో మీడియేటర్స్ ఏం లేకుండా డైరెక్ట్ గా ఖాతాలో పడుతున్నాయి. కులాలు, మతాలు అవి ఒకప్పుడు చెప్పుకోవటానికి ఉన్నాయి, కానీ ఇప్పుడు అలా లేకుండా ఈ కూటమి గవర్నమెంట్ లో అర్హత ఉన్న వాళ్ళకే పడుతున్నాయి. ఆయన అడ్మినిస్ట్రేషన్ ఆయనకి బాగా తెలిసింది. మనకి అభివృద్ధితో పాటు ఈ సంక్షేమం కూడా బాగా రెండు పడవల మీద బాగా నడిపిస్తున్నారని మాకు అర్థమవుతుంది. ఎందుకంటే డెవలప్మెంట్ జరుగుతుంది కదా ప్యారలల్ గా. సంక్షేమం పట్టుకొని అది కూడా అందులో కూడా చాలా లొసుగులతో నడిపించిన గవర్నమెంట్ మనం చూసాము. ఇప్పుడు సంక్షేమం ఎవరైతే లబ్ధిదారులకు చేకూరుతుంది, దాంతో పాటు ప్యారలల్ గా డెవలప్మెంట్ నడుస్తుంది. ఇంకోటి, ఇంతకుముందు మనం క్యాపిటల్ అని చెప్పుకోవడానికి లేదు. ఇప్పుడు పర్టికులర్లీ మేము క్యాపిటల్ రీజియన్ ఏరియాలో, ఇప్పుడు క్యాపిటల్ అని చెప్పుకోవడానికి ఉంది. అక్కడ డెవలప్మెంట్ నడుస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి, ఇన్ని ప్యారలల్ గా నడుస్తున్నాయి. మనం ఇంతకుముందు జగన్ గవర్నమెంట్ లో ఒక సంక్షేమం ఒకటే చెప్పుకున్నాం తప్పితే మిగతావి చెప్పుకోవడానికి ఏమి లేదు. సో ఇలాంటి గవర్నమెంట్ ఉంటేనే మన రాష్ట్రం ముందుకు పోతుందని మేము